అందరికీ నమస్కారం. పోలీసుల వల్ల హరీష్ రావుకి తీవ్రమైన గాయాలు, విషమం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎమ్మెల్యే అరకుపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. అయితే గాంధీపై అత్యాయత్న కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. అయితే అరెస్టు చేయకపోతే కోర్టుకు వెళ్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టుకు దిగారు. అయితే బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీష్ రావును పోలీసులు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా హరీష్ రావు కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ సిపి ఆఫీసు వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.